నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన పుష్ప 2 ది రూల్ జనవరి 16న జపనీస్ భాషలో విడుదలైంది. ఈ మూవీ ప్రచారంలో భాగంగా బన్నీ, హీరోయిన్ రష్మిక మందన, మైత్రి నిర్మాత వై రవిశంకర్ కలిసి టోక్యో వెళ్లారు. అక్కడ అభిమానులతో కలిసి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను మూవీ టీం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఈ క్రమంలో బన్నీ ఓ థియేటర్లో జపాన్ ఆడియన్స్ ముందు జపనీస్లో డైలాగ్ చెప్పిన వీడియో ఈ మధ్య నెట్టింట వైరల్ అయింది. పుష్ప 2 ది రూల్ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన అల్లు అర్జున్ తనతో పాటుగా తన కుటుంబాన్ని కూడా తీసుకెళ్లారు. ప్రమోషన్ల మధ్యలో టోక్యోలోని ప్రసిద్ధ సెన్సోజీ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ సతీమణి స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హాతో కలిసి దిగిన ఫోటోని బన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అంతేకాదు జపాన్ ట్రిప్కి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. మరోవైపు రష్మిక మందన కూడా ఎప్పటికప్పుడు జపాన్ సంగతుల్ని పంచుకుంటూ వస్తోంది. జపనీయులు తనపై చూపించిన ప్రేమకు ఎమోషనల్ అవుతూ తాజాగా పోస్ట్ పెట్టింది. జపాన్లో ఉన్నది ఒక్కరోజే అయినా వారి అభిమానం మర్చిపోలేందని ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది. అక్కడి ఫ్యాన్స్ రాసిచ్చిన లెటర్స్, గిఫ్ట్లు ఇంటికి తీసుకొచ్చినట్లు చెప్పింది. మళ్లీ జపాన్ వెళ్లే సమయానికి జపనీస్ భాష నేర్చుకుంటానని, అప్పుడు అభిమానులతో ఎక్కువ సమయం గడుపుతానని తెలిపింది. జపాన్, నువ్వెప్పుడు నా హృదయాన్ని ఆనందంతో నింపేస్తావు. ఇక్కడి ప్రజల్లో ఉండే ఆ ఆప్యాయత, ప్రేమ, దయ అవి ఎప్పటికీ మారవు. నేను ఇక్కడికొచ్చిన ప్రతిసారి వచ్చిన దానికంటే ఎక్కువ కృతజ్ఞతాభావంతో తిరిగి వెళ్తాను అని రష్మిక పోస్ట్ పెట్టింది. అల్లు అర్జున్తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఇంకోవైపు సుకుమార్ కూడా జపనీయుల అభిమానాన్ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పుష్ప 2 ప్రమోషన్స్ కోసం సుకుమార్ జపాన్ వెళ్లలేదు. అయినప్పటికీ అక్కడి ఫ్యాన్స్ ఆయనపై ప్రేమను కురిపిస్తూ లెటర్స్ పంపించారు. ఈ విషయాన్ని సుకు ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. తన కోసం జపాన్ ఫ్యాన్స్ పంపించిన లెటర్స్ ని చదువుతున్న ఫోటోని పోస్ట్ చేశారు. జపాన్ నుంచి వచ్చిన ఉత్తరాలను చదువుతుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉందన్నారు. సినిమాకు సరిహద్దులు లేవు, భావోద్వేగాలు మాత్రమే ఉన్నాయి. కథ చెప్పటం అంటే నాకు ఎందుకిష్టమో మీ మాటలు నాకు గుర్తు చేస్తున్నాయి. భాష, దూరానికి అతీతంగా ఉన్న ఈ అనుబంధానికి ఎప్పటికీ కృతజ్ఞుడు అని సుకు పేర్కొన్నారు. ఇక అరిగాటో గోజైమాసు అంటూ జపనీస్లో థ్యాంక్స్ చెప్పారు. పుష్ప 2 బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ సక్సెస్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 1831 కోట్ల కలెక్షన్స్ రాబట్టి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు జపాన్లో రిలీజ్ అవడంతో అక్కడ ఏ మేరకు వసూళ్లు వస్తాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.